హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ ఎడ్యుటెక్. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది తెలుగులో చూడబోతున్నాం. ఎయిత్ ఆగస్ట్ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. ఫర్ మోర్ న్యూస్ అప్డేట్స్ అండ్ హిందూ న్యూస్ అనాలిసిస్ కైండ్లీ కీప్ ఫాలోయింగ్. మీకు యూపీఎస్సీకి సంబంధితమైన క్వాలిటేటివ్ కంటెంట్, అద్భుతమైన హ్యాండ్ రిటన్ నోట్స్ మీకు అందించడానికి అనేది మనం ప్రయత్నం చేస్తుంటాం. యూ కెన్ కీప్ ఆన్ వ్యూవింగ్. అలాగే మనం కంటెంట్లోకి వెళ్ళిపోయామంటే ఇక్కడ చూడండి. సుప్రీం కోర్ట్ టు అపాయింట్ ఆల్ ఉమెన్ ప్యానల్ టు ఓవర్సీ ద రిలీఫ్ ఇన్ మణిపూర్. ఇక్కడ చూసుకున్నారు అంటే చూడండి, సుప్రీంకోర్టు అపాయింటెడ్ ఆల్ ఉమెన్ టు ఓవర్సీ ద రిలీఫ్ ఇన్ మణిపూర్. ఇక్కడ ఏంటంటే మణిపూర్లో జరిగిన ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి, వాటిని ఓవర్సీ చేయడానికి అందరూ ఉమెన్స్ ఉంటున్న ఒక కమిటీ అనేది సుప్రీంకోర్టు అనేది స్థాపించింది. చీఫ్ జస్టిస్ అయిన డివై చంద్రచూడ్ అనేవారు మండే ఏంటంటే ఒక ఓపెన్ కోర్టులో అనౌన్స్మెంట్ అనేది చేశారు. ఏంటంటే ముగ్గురు హైకోర్టు జడ్జెస్ అయిన గీతా మిత్తల్, ఫార్మర్ చీఫ్ జస్టిస్ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు వచ్చేసి అక్కడ అపాయింట్ అనేది చేశారు. టు ప్రొవైడ్ ఏ హీలింగ్ టచ్ అంటే ఏంటంటే ఆల్రెడీ వైలెన్స్ ఎక్కువైన ఈ ప్రాంతంలో ఏంటంటే సాల్వ్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్స్ని మనము మిటిగేట్ చేయడానికి వీళ్ళు ఏంటంటే ఒక సో కాల్డ్ కమిటీ అనేది ఫామ్ చేశారు. సూపర్వైజ్, ఇంటర్వీన్, మానిటర్, రిలీఫ్, రీహాబిలిటేట్, రిస్టోరేషన్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ హోమ్ స్టేట్స్. అంటే అక్కడ జరిగిన ఈ రిలీజియస్ ప్లేసెస్, వర్షిప్ ప్లేసెస్ ఎక్కడంతా కూడా దారుణాలు జరిగాయి, అక్కడంతా కూడా రిలీఫ్ చేయడానికి 3 జడ్జెస్ బెంచ్ అనేది ఫామ్ చేసి ఇక్కడ ఏంటంటే వాళ్ళని పంపించారనమాట. అలాగే ఏంటంటే ద కోర్ట్ ఇంటెండెడ్ టు అపాయింట్ ద రిటైర్డ్ మహారాష్ట్ర క్యాడర్. ఆల్రెడీ ఏంటంటే రిటైర్డ్ మహారాష్ట్ర క్యాడర్ చిన్న ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఎందుకంటే సుమారుగా 6,500 ఎఫ్ఐఆర్స్ అనేది ఈ యొక్క వైలెన్స్లో ఫైల్ అయ్యాయి కాబట్టి దిస్ స్టాండ్స్ టు బి అ క్రిటికల్ థింగ్. అందువల్ల అలాగే ఏంటంటే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక సిట్ అనేది ఫామ్ చేశారు. ఈ సిట్ అనేది ఏంటో ఇప్పుడు నేను మీకు వర్ణిస్తాను అనమాట. ఇక్కడ చదివినంతా కూడా జనరల్ కాన్సెప్ట్స్ అయినప్పటికీ మన పాలిటీలో GS పేపర్ 2లో వచ్చేది సిట్ అంటే ఏంటి. As for the other cases, it would remain with the Manipur police. The state government said it had formed 42 special investigation teams. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే ఏంటి, ఎందుకు ఫామ్ చేశారు అనేది మనం తెలుసుకుందాం అనమాట. దాని యొక్క ఇంపార్టెన్స్ ఇది మెయిన్స్ లెవెల్లోనూ ప్రిలిమ్స్ లెవెల్లోనూ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ సిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సిట్ అంటే ఏంటి. సిట్ అంటే ఏంటంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఏంటిది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటాం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని మనం ఏమంటామంటే సిట్ అని అంటాం. అలాగే ఇందులో ఎలా ఫామ్ చేస్తారంటే టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, టీమ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ కానీ, లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీషియల్స్ కానీ, ఎవరైనా కానీ టీమ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. వారంతా కలిసి ఈ యొక్క సిట్ అనేది ఫామ్ చేస్తారనమాట. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా హై ప్రొఫైల్ కేసుని, నార్మల్ కేసెస్ కాదు, హై ప్రొఫైల్ కేసెస్ ఏదైతే ఉంటాయో ఆ హై ప్రొఫైల్ కేసెస్ని హ్యాండిల్ చేయడం కోసం మాత్రమే మనము సిట్ అనేది ఫామ్ చేస్తామన్నమాట. అలాగే ఏంటంటే ఎప్పుడు కూడా సిట్లో తీసుకున్నప్పుడు హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఎవరుంటారు, హైలీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, హైలీ పొటెన్షియల్ కలిగిన వాళ్ళు, అలాగే చాలా వరకు ఏంటంటే స్పెషలైజ్డ్ ఆఫీసర్స్ అంటాం. ఏమంటాం మనం స్పెషలైజ్డ్ ఆఫీసర్స్. ఇలాంటి స్పెషలైజ్డ్ ఆఫీసర్స్ కానీ, అలాగే ఫారెన్సిక్ మల్టిపుల్ విషయాల్లో ట్రైన్ అయిన ఆఫీసర్స్ కానీ, అలాంటి వాళ్ళనే దీనికి అపాయింట్ అనేది చేస్తారు. అది ఈ యొక్క సిట్ యొక్క ముఖ్యత్వం అనమాట. ఇప్పుడు మనము ఈ సిట్ యొక్క బేసిక్స్ అనేది తెలుసుకున్నాం. ఇంకాస్త డీటెయిల్గా మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో యూపీఎస్సీకి ఉపయోగపడే విధంగా ఈ సిట్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ సిట్ అనేది ఏంటంటే చూడండి, స్పెసిఫిక్ క్రైమ్ అంటే ఒక పర్టికులర్ క్రైమ్, హై ప్రొఫైల్ క్రైమ్కి కానీ, లేదంటే అ గ్రూప్ ఆఫ్ క్రైమ్స్ కానీ వాటికి అనేది అపాయింట్ చేస్తారనమాట. అలాగే ఇంతకుముందు ఇలాంటి సిట్స్ ఏమైనా అపాయింట్ చేస్తున్నారా అంటే మీకు ఆన్సర్స్ దొరుకుతాయండి. దానికి ఏంటంటే గుజరాత్ రైట్స్ కొన్ని ఉదాహరణ అంటే గుజరాత్ రైట్స్ ఏదైతే జరిగాయో అందులో, అలాగే సిక్ రైట్స్ 1984లో జరుగుతుంది. ఈ సిక్ రైట్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది, 1984లో. అలాగే ఏంటంటే గుజరాత్ రైట్స్ 2002లో జరుగుతుంది. ఈ 2 ఇన్సిడెంట్స్లో కూడా సిట్స్ అనేది ఫామ్ అయ్యాయి అన్నమాట. ఇది మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఇలాంటి హై ప్రొఫైల్ కేస్, హై ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ అలాంటప్పుడు సిట్స్ అనేది ఫామ్ చేస్తారు. ఇప్పుడు మనకి తెలియాల్సిన ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అంటే అసలు ఈ సిట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఏంటి, ఈ సిట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మల్టిపుల్ థింగ్స్ ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. లెట్ us లెర్న్ దెమ్ టుగెదర్. ఫస్ట్ ఏంటంటే ఎయిమ్ తెలుసుకుందాం. ఈ సిట్ ఫామ్ అవడానికైనా మెయిన్ ఎయిమ్
సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చూడండి, ఆ క్రైమ్లో ఏంటంటే క్రైమ్ ఏదైతే జరిగిందో దాని కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్, అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఒక కోణంలో మాత్రమే కాకుండా కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మనము ఇన్వెస్టిగేషన్ చేయడానికి అనేది ఈ యొక్క సిట్ అనేది ఫామ్ చేస్తారనమాట. అలాగే సో టు గ్యాదర్ ఆల్ ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేయడానికి వీరు ముఖ్యంగా ఇలాంటి ఒక కమిటీస్ అనేది అపాయింట్ చేస్తారు. అలాగే వర్క్ క్లోజ్లీ విత్ ఆల్ అఫీషియల్స్ అంటే అక్కడ ఉంటున్న అన్ని అఫీషియల్స్తో కలిసి వర్క్ క్లోజ్లీ విత్ ఆల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటే ఈ సిట్ టీం అనేది అంటే ఆ లోకల్లో ఉంటున్న స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ ఇతర పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి అథారిటేటివ్గా కొలాబరేట్ చేసుకుంటూ వాళ్ళు ఏంటంటే పని అనేది చేయించుకుంటారు అనమాట. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా వీరు చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఏంటంటే సో విక్టిమ్స్ అండ్ ఫ్యామిలీస్, విక్టిమ్స్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఒక న్యాయాన్ని అందించడం కోసమే ఇలాంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అపాయింట్ చేసి వాటిని స్టడీ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నేర్చుకున్న తర్వాత మీకు ఇందులో రకాలు ఉన్నాయా అనేది మీ ఊహలకు అతీతంగా ఒకటి తెలుస్తుంది. ఏంటంటే చూడండి, ఇలాంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అనేది ఇంకా కూడా పర్టికులర్గా ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో టైప్స్ ఉన్నాయి. అది ఏంటంటే హోమిసైడ్ సిట్స్ అంటారు. హోమిసైడ్స్ అంటే ఏంటి, ఈ హోమిసైడ్స్ ఏదైతే జరుగుతున్నాయో ఇంకో వ్యక్తి చంపేస్తారు చూసారా, దాన్ని హోమిసైడ్స్ అంటాం. సో అలాంటి హోమిసైడ్స్ జరుగుతున్నప్పుడు సో ఈ టీమ్ని అపాయింట్ అని చేస్తారు. సో సింపుల్గా చెప్తాను, హోమిసైడ్ అంటే ఏంటి, ఒక ఇంకో హ్యూమన్ చంపేయడాన్ని మనం హోమిసైడ్ అంటాం. దట్స్ హోమిసైడ్ సిట్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే సైబర్ క్రైమ్, సో ఇంకా మల్టిపుల్ సిట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటి సైబర్ క్రైమ్ సిట్స్ అన్నమాట. సైబర్ క్రైమ్ సిట్ టీమ్స్ కూడా ఫామ్ చేస్తున్నారు. తర్వాత ఫ్రాడ్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి, అలాగే మనీ లాండరింగ్ కానీ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు వాటిని అనలైజ్ చేయడానికి ఈ యొక్క ఫ్రాడ్ సిట్స్ అనేది ఫామ్ చేస్తారు. తర్వాత ఏంటంటే నార్కోటిక్స్ అంటే తెలిసిందే కదండి, డ్రగ్స్ కానీ స్మగ్లింగ్ కానీ ఇలాంటి నార్కోటిక్స్ ఇవన్నీ కూడా పెద్ద డ్రగ్ బస్ట్ ఇలాంటి జరుగుతున్నప్పుడు అలాంటి క్రైమ్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ యొక్క సిట్ అనేది ఫామ్ చేస్తారనమాట. తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల్ని కిడ్నాప్ చేస్తుంటారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్న వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి, అడ్డుకోవడానికి, స్పెషల్ సెక్స్ ట్రాఫికింగ్ కానీ లేబర్ ట్రాఫికింగ్ కానీ ఒక పెద్ద ఎత్తున జరుగుతుందంటే వాటిని అడ్డుకోవడానికి ఇలాంటి సిట్స్ అనేది ఫామ్ చేస్తారనమాట. తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్స్, ప్లాన్ ఆర్గనైజ్ చేసుకున్న క్రైమ్స్ వాటిని అడ్డుకోవడానికి గ్యాంగ్స్, మాఫియాస్ ఇంకా పెద్ద పెద్ద క్రిమినల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకోవడానికి ఇలాంటి సిట్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి పలు రకాల సిట్లు, ఇవన్నీ కూడా వీటి గురించి మెయిన్ థింగ్స్ అనమాట. సో ఇందులో ఈ యొక్క సిట్స్ అనేది మనకి బేసిక్ తెలిసింది కాబట్టి సిట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్తా చూడండి. స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఈ సిట్ ఫామ్ చేస్తారు కదా, ఆ సిట్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఒక టీమ్ లీడర్ ఉంటారండి. టీమ్ లీడర్ అంటే ఏంటంటే హై ప్రొఫెషనల్ ఎవరైతే హై ప్రొఫైల్ ఎవరైతే ఉంటారో లేదంటే హయ్యర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారిని ఇక్కడ టీమ్ లీడర్గా ఉంటారు. తర్వాత ఏంటి కేస్ ఆఫీసర్ ఉంటారు. కేస్ ఆఫీసర్స్ అంటే అందులో వారితో పాటు పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు చేస్తుంటారు అనమాట. తర్వాత ఇది కాకుండా సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. అందరికీ కూడా ఉంటున్న ఒక నార్మల్ థింగ్ సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. తర్వాత అడ్మిన్ స్టాఫ్ కూడా ఉంటారు. అంటే ఏంటి, అక్కడ ఉంటున్న మిగతా అడ్మినిస్ట్రేషన్ అన్నీ చూసుకోవడానికి సపరేట్గా ఏంటంటే అడ్మిన్ స్టాఫ్ కూడా ఉంటారు. సో ఈ విధంగా ఏంటంటే స్ట్రక్చర్ అనేది ఆర్గనైజ్ చేసి ఈ టీమ్ లీడర్ ఏంటంటే ఆ యొక్క సో కాల్ ఇన్సిడెంట్ని ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ చేసే రెస్పాన్సిబిలిటీలో అనేది ఉంటారనమాట. ఇది తర్వాత మనకి ఏంటంటే ఈ యొక్క సిట్ యొక్క ఫంక్షన్స్ తెలుసుకుందాం. సో ఫంక్షన్స్ అంటే ఈ సిట్ ఫామ్ చేశారు అన్నీ తెలుసు. వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇన్వెస్టిగేషన్. సో ముఖ్యంగా ఏంటి ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయడమే వీరి యొక్క ముఖ్యమైన పనిగా అనేది ఉంటుంది. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉన్న డేటాస్ కలెక్ట్ చేయడం, విట్నెస్ని ఇంటర్వ్యూ చేయడం, సస్పెక్ట్స్ని కనెక్ట్ చేయడం, అలాంటి సస్పెక్ట్ని అబ్జర్వ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి చేస్తారు. తర్వాత ఏంటి ఎక్స్పర్ట్. సో ఇక్కడ చూడండి ఎక్స్పర్ట్ అనాలిసిస్. ఇప్పుడు ఫారెన్సిక్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి ఎక్స్పర్ట్స్ని పిలుచుకొచ్చి అక్కడ ఇన్వెస్టిగేట్ అనేది చేస్తారనమాట. తర్వాత మెయింటైనింగ్ ఇంటిగ్రిటీ. ఇక్కడ కేస్ ఇన్వెస్టిగేషన్ బయటికి లీక్ కాకుండా, మీడియాకి లీక్
కాకుండా అలాగే జాగ్రత్తగా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ కేసు యొక్క ఇంటిగ్రిటీ అనేది జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు ఇన్వెస్టిగేషన్లో. ఎందుకంటే అక్కడ ఏంటి ఫెయిర్గా అంటే ఏంటి ఎక్కడా కూడా ఇక్కడ ఫెయిర్ ట్రయల్ అనేది జరగాలి అనేది ఇంపార్టెంట్ థింగ్. అంటే ఒకరి వైపు అలా అలైన్ కాకుండా నీట్గా అనేది ఫెయిర్ ట్రయల్స్ జరగడం కోసమే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది చేస్తుంటారు అన్నమాట. తర్వాత ఏంటి రిపోర్టింగ్, ప్రాపర్గా హైయర్ ఆఫీసర్స్ ఎవరైతే రిపోర్ట్ చేయాలో దాన్ని రిపోర్టింగ్ అండ్ కమ్యూనికేటింగ్. సో మొత్తం కేసు అన్నింటినీ కూడా మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటారనమాట. సో ఇప్పుడు నేను చెప్పే ఆర్టికల్ అంతా కూడా మెయిన్స్ ఫార్మేట్ అండి, నాట్ ద ప్రిలిమ్స్ ఫార్మేట్. అందుకని మరింత వివరంగా అనేది మనం తెలుసుకుంటున్నాం. సో అలాగే ఈ సిట్ యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చామంటే ఇండిపెండెంట్, ఒకరికి అండర్లో అనేది ఇది కంట్రోల్లో అనేది పనిచేయదు. ఇండిపెండెన్స్గా అనేది వాళ్ళ నిర్ణయాలు ఇవన్నీ కూడా అటానమీతో అనేది ఫంక్షన్ అవుతుంది. అప్పుడే ఏంటంటే ఒకరికి బయాస్డ్గా కాకుండా యాక్టివ్ రిజల్ట్ ఇవ్వడానికనే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎక్స్పర్టైజ్, ఖచ్చితంగా ఇందులో స్పెషలైజ్డ్ పర్సన్స్ తీసుకుంటారు కాబట్టి ఎక్స్పర్టైజ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంతా కూడా గవర్నమెంట్ తరపు నుంచి కూడా అందించడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏంటంటే కొన్ని అథారిటేటివ్ పవర్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా ఏంటంటే వీళ్ళకి హై అథారిటీ అనేది ఉంటుంది. తర్వాత అకౌంటబిలిటీ, వారు చేసిన విషయాలన్నీ కూడా హైయర్ ఆఫీసర్కి అకౌంటబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క సిట్ యొక్క ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. అలాగే సిట్ లాంటి ఒక సో కాల్డ్ టీమ్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనకి త్వరగా ఒక క్రైమ్ని సాల్వ్ చేయడానికి, కరప్షన్ని ఎక్స్పోజ్ చేయడానికి, అలాగే ప్రజల మధ్య నమ్మకాన్ని నిలబెట్టడానికి మనకి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. అందుకని గవర్నమెంట్స్ అన్నీ కూడా ఇలాంటి సిట్స్ అనేది ఫామ్ చేసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూస్తారు. అందుకే ఇప్పుడు కూడా ఏంటంటే ఈ యొక్క మా మణిపూర్లో జరుగుతున్న వైలెన్స్ని అడ్డుకోవడానికి ఇలాంటి సిట్ అనేది ఫామ్ చేసి స్టడీ చేస్తున్నారు అనమాట. ఒక సిట్ అనేది మీకు ఇంతవరకు బుక్స్లో చదివినప్పుడు ఎక్కడో ఎంతో కొంత తెలుసుంటుంది. కానీ ఎప్పుడైతే మీరు యూపీఎస్సీ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ రాయడానికి వస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు చాలా కోణాల్లో తెలుసుండాలి. అన్ని కోణాల్లో తెలపడం కోసమే ఈ ఆర్టికల్ అనేది మీకు ఇవ్వడం అనేది జరిగిందనమాట. అలాగే కొందరికి డౌట్ వస్తుంది, ఈ సిట్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే సుప్రీంకోర్టు కానీ లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ సుప్రీంకోర్టు కానీ ఎవరైనా కానీ ఈ సిట్ని అపాయింట్ చేయొచ్చు. దట్స్ ఎ నార్మల్ థింగ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, 340 tons whale species lived 39 million years ago. ఈ ఆర్టికల్ అనేది అంటే దేని గురించి మాట్లాడుతుందంటే పెరుసీటస్ కొలోసస్. సో పెరుసీటస్ కొలోసస్ అనేది ఒకప్పుడు నివసించిన ఒక వేల్ వెరైటీ అనమాట. ప్రస్తుతం ఉంటున్న వేల్స్ కన్నా కానీ చాలా 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 లార్జ్ వేల్. ఇది మీకు జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్లో అనేది ఈ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పెరుసీటస్ అంటే ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకుందాం అనమాట. సో అలాగే దాంట్లో ఉంటున్న టర్మినాలజీస్ ఏమన్నా ఉంటే వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద పెరుసీటస్. సో ఏంటిది పెరుసీటస్ కొలోసస్. ఈ పెరుసీటస్ కొలోసస్ ఏదైతే ఉంటుందో సో దాని గురించే మనం తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే రీసెంట్గా దీని యొక్క ఫాజిల్స్ అంటే రిమైన్స్ అనమాట. ఎప్పుడు చనిపోయిన తర్వాత వాటి యొక్క రిమైనింగ్స్ ఉంటాయి చూసారా, సో వాటిని ఫాజిల్స్ అంటాం. ఫాజిల్స్ అనేది ఎక్కడ, ఫాజిల్స్ ఆఫ్ వేల్ స్పీసీస్. ఈ వేల్ స్పీసీస్ యొక్క ఫాజిల్స్ అనేది ఎక్కడ కనుక్కున్నా అంటే పెరు. సో ఏ ప్రాంతంలో, పెరు దగ్గర. సో ఓకే, పెరు అనే ఒక దేశం. సో మీకు పెరు ఎక్కడ ఉంది సార్ అన్నారంటే సో ఇలా మీకు సౌత్ అమెరికా ఇలా ఉంటుంది. సౌత్ అమెరికా ఇలా ఉన్నప్పుడు ఈ భాగంలో ఇక్కడ ఉంటుంది మీ యొక్క పెరు అనే దేశం అనమాట. సో అక్కడ ఈ యొక్క మెరైన్ జైంట్ స్పీసీస్ యొక్క సో రిమైనింగ్స్ అనేది కనుక్కున్నారనమాట. సో ఇక్కడ దాన్ని ఇంకా మనం స్టడీ చేసిన తర్వాత ఇక్కడ ఏం తెలిసిందంటే సుమారుగా 39 మిలియన్ ఇయర్స్ ఇది ఎప్పుడు నివసించింది, 39 మిలియన్ ఇయర్స్ ఎగో ఇది నివసించినట్టు దీని యొక్క కాలం అనేది కనుగొన్నారనమాట. సో అలాగే ఇది చాలా జైజెంటిక్గా, చాలా బరువుగా, చాలా వెయిట్గా ఉంటుందంటున్నారు. సో ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది మన యొక్క ఇప్పుడు నివసిస్తున్న ఈ యొక్క వేల్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా కానీ చాలా చాలా పెద్దదంటున్నారు. అలాగే ఏంటంటే సో ఇది ముఖ్యంగా ఏంటంటే 85 నుంచి కూడా 340 tons మధ్యలో ఉంటుందంటున్నారు. 85 నుంచి 340 tons బరువు మధ్యలో అనేది ఉంటుందంటున్నారు. చాలా 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 హెవీయెస్ట్ అనిమల్స్. సో ఇప్పుడు మెరైన్ ఆర్గానిజమ్స్లో మనకు తెలిసిన దాంట్లో ఏంటంటే ఇదే యాక్చువల్గా హెవీయెస్ట్ అనిమల్స్ అని చెప్తున్నారన్నమాట. యాక్చువల్గా దీనిలో ఒక ట్విస్ట్ ఉందండి. ఏంటంటే ఎముకలు ఎప్పుడూ కూడా ఏంటంటే చాలా వాల్యూమ్ పెద్దదిగా ఉందనుకోండి, డెన్సిటీ లోగా ఉంటుంది. ఎప్పుడు కూడా డెన్సిటీ అనేది లోగా అనేది ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఈ అనిమల్స్కి మాత్రం ఒక యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉందండి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే చూడండి, సో ఈ అనిమల్ యొక్క బోన్స్, ఈ యొక్క ఫిష్ యొక్క బోన్స్, వేల్ యొక్క బోన్స్ అనేది ఏంటి
చూడండి లార్జ్ వాల్యూమ్, చాలా పెద్దదిగా ఉన్నాయి. అంటే ఏంటి, లార్జ్ వాల్యూమ్గా ఉన్నాయి, లార్జ్ వాల్యూమ్ అండ్ ఎక్స్ట్రీమ్ డెన్స్. సో ఇది ఒక యూనిక్ క్యారెక్టర్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ డెన్స్ అనమాట. సో ఇది ఒక యూనిక్ క్యారెక్టర్. ఎందుకంటే చూడండి, ఎముకలు పెద్దదిగాను అలాగే బరువుగాను ఉండడం అనేది ఒక వింత. సో అన్నిట్లో అలా నార్మల్గా ఉండదు. సో అంటే ఏంటి, ఆ బోన్ అనేది థిక్కనింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, థిక్కనింగ్ అంటే ఏంటి, చాలా లార్జ్ వాల్యూమ్ అన్నప్పుడు ఏంటి, థిక్కనింగ్, చాలా థిక్గా ఉంటుందన్నమాట. థిక్కనింగ్ అండ్ డెన్సిఫికేషన్ ఇది ఒక యూనిక్ కాంబినేషన్ అనమాట. ఏ అనిమల్స్లో, మనం ప్రస్తుతం ఉంటున్న అనిమల్స్లో, ఇప్పుడుంటున్న వేల్స్లో దీన్ని మనం అబ్జర్వ్ చేయలేం. సో థిక్కనింగ్ అండ్ డెన్సిఫికేషన్, ఈ రెండు కాంబినేషన్ ఉండడాన్ని, ఈ యొక్క యూనిక్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఈ కాంబినేషన్ని మనం ఏమంటామంటే ఈస్ కాల్డ్ యాజ్. ఈ కాంబినేషన్ని ఏమంటామంటే, ఇలాంటి టర్మ్స్ మీకు జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యాకో. సో ఏమంటాం, స్టియోక్లెరసిస్ అంటారు. సో ఏంటంటే చూడండి, బోన్స్ అనేది వాల్యూమ్ ఎక్కువగాను డెన్సిటీ ఇంకా ఎక్కువగాను ఉండడం ఒక యూనిక్ ఫీచర్స్ ప్రెసెంట్ దాంట్లో లేదనమాట. ఇప్పుడు ఏంటి, ఇలాంటి ఫీచర్ అనేది ఆబ్సెంట్ ఇన్ ప్రెసెంట్ వేల్స్. ప్రస్తుతం ఉంటున్న వేల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కానీ, ప్రస్తుతం ఉంటున్న వేల్స్ కానీ, తర్వాత ఏంటంటే డాల్ఫిన్స్ కానీ, సో అలాగే ఏంటంటే మనకి పార్పాయిస్ అంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సముద్రంలో నివసించే జీవులు అనమాట. సో వీటిలో ఎంత కూడా ఏంటి, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అనేది లేదు. మరి ఎక్కడ ఉంది సార్ అంటే ప్రెసెంట్లీ. సో చూడండి, ఇలాంటి ఒక క్యారెక్టరిస్టిక్స్ అనేది ప్రెసెంట్ వచ్చేసి సీ కౌ. సో ఏమంటాం మనం, సీ కౌ వెరైటీస్ ఏదైతే ఉన్నాయో అదే ఏమంటామంటే సిరేనియన్స్ అంటాం. వాటిలో మాత్రమే ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది మనము అబ్జర్వ్ చేయగలం. సో ఇలాంటి కండిషన్స్ ఉండడం వల్ల ఇది డీప్ వాటర్స్ కన్నా కానీ ఎక్కువగా షాలో కోస్టల్ ఏరియాస్లోనే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ డెన్సిటీ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఏంటంటే షాలో కోస్టల్ ఏరియాలో, సో ఎక్కువగా డీప్ ప్రాంతంలో కాకుండా కొద్దిగా షాలో కోస్టల్ ఏరియాస్లో అనేది ఇది ఎక్కువగా ఉంటుందనేది అంటే అంచనా వేస్తున్నారు. అంటే ఫిక్స్గా చెప్పట్లేదు, అంచనా అనేది వేస్తున్నారు. కాకపోతే వీటి యొక్క స్కెలిటన్ మాస్కో ఇక్కడ ఈ యొక్క జీవుల యొక్క స్కెలిటల్ యొక్క మాస్ తీసుకున్నామంటే, బరువు మాత్రమే తీసుకున్నారు అంటే 5 to 8 tons దాకా ఉందంటున్నారు. సో వన్ ఆఫ్ ద హెవియెస్ట్ స్పీసీస్ దట్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ అని చెప్తున్నారు. అదే ఈ యొక్క పెరుసీటస్ కొలోసస్. సో ఇలాంటి ఆర్టికల్స్ కొన్నిసార్లు ముందు న్యూస్ పేపర్లో ఉన్నా కానీ వాటిని నేను మీకు అద్భుతంగా అనేది కవర్ చేస్తాను. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ స్టాండ్స్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యాజ్ రాజ్యసభ పాసెస్ ద ఢిల్లీ సర్వీసెస్ బిల్, షా షార్పన్స్ ద అటాక్. సో సింపుల్ థింగ్ అండి, ఈ విషయం మీకు అర్థమవ్వాలంటే ఖచ్చితంగా ఢిల్లీలో జరుగుతున్న ఇష్యూ అనేది మీకు ఐడియా ఉండాలి. ఖచ్చితంగా ఢిల్లీలో ఏంటంటే ఇక్కడ 3 ఇష్యూస్ అండి. సో ఇక్కడ ఏంటంటే చూడండి, సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ ఒకటి, కాన్స్టిట్యూషనల్గా జరుగుతున్న ఒక ఇష్యూ ఒకటి, తర్వాత ఏంటి గవర్నమెంట్ ఇష్యూ ఒకటి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ ఒకటి, తర్వాత ఏంటంటే మనం తీసుకున్నామంటే సుప్రీంకోర్టు జ్యుడిషియరీ ఇష్యూ. ఇలా 4 కాంపోనెంట్స్ కష్టంగా ఉండడం వల్లనే మనకి ఎగ్జామ్కి ఎప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్కి ఈ ఇష్యూ క్లియర్గా అర్థం కాదు. సో ఐ విల్ మేక్ యూ అండర్స్టాండ్ దిస్ థింగ్స్ ఇన్ ఎ డీటెయిల్ ఫార్మేట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. చాలా క్విక్గా సింపుల్గా డీటెయిల్గా అనేది మనము తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీ గవర్నమెంట్ అండి. ఢిల్లీలో ఏంటంటే ఒక యూనిక్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. ఇది స్టేట్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ స్టేట్. ఈ స్టేట్ కాదు ఉన్నప్పుడు ఏంటి, స్పెషల్ కేటగిరీ ఉందండి. సో ఆ స్పెషల్ స్టేటస్ ఏంటంటే, సో ఢిల్లీలో వచ్చేసి మనకి ఏంటంటే 2 ఉంటారు ప్రైమరీగా. సో ఒకటి ఏంటంటే చూడండి ఎలక్టెడ్. సో ఎవరుంటారు, ఎలక్టెడ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. తర్వాత ఇంకొకరు ఎవరు ఉంటారు, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. సో నేను జనరల్గా తీసుకున్నామంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. సో ఇక్కడ నార్మల్గా మనకు తెలిసింది ఏంటి, సో ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్లో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏంటంటే, సో ఇక్కడ యూనియన్ టెరిటరీ అన్నప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఢిల్లీలో ఏంటంటే ఒక స్పెషల్ ఏంటంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది. సో ఇది స్టేట్ కాదు కానీ స్టేట్ లాగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడంలో ఇక్కడ ఏంటంటే ఢిల్లీ సర్వీసెస్ బిల్ అంటే ఏంటంటే అక్కడ ఉంటున్న సివిల్ సర్వీస్ ఆఫీసర్. సింపుల్ అండి, ఈ ఇష్యూ అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే సివిల్ సర్వీసెస్. సో ఇక్కడ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఈ సర్వీస్ ఆఫీసర్స్ని చూడండి అపాయింట్ చేయడానికి ఇష్యూ అంతా తిరిగేది ఒక పాయింట్ చుట్టూ. అపాయింట్ ప్లస్ ట్రాన్స్ఫర్, వాళ్ళని అపాయింట్ చేయాలన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా పవర్ ఎవరిది. సో ఒకవైపు పవర్ ఏంటంటే సో కాల్డ్ లెఫ్టినెంట్ గవర్నర్ అనేది, ఇంకోవైపు ఎవరంటే ఎలక్టెడ్ అసెంబ్లీ అంటే ఎలక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదని.
సో ఈ ఎలక్టెడ్ ఎందుకు, ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే, సో ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నారు కదండి. సో ట్రిపుల్ పాయింట్ గవర్నెన్స్ అని, లేదా ట్రిపుల్ చైన్ అకౌంటబిలిటీ అంటారు. ఇక్కడ ఏంటంటే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వారికి ఈ సివిల్ సర్వెంట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి హక్కు ఉంటుంది. అలాగే వాళ్ళంతా కూడా ఎలక్టెడ్ అసెంబ్లీకి ఆన్సరబుల్గా ఉన్నారు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ అన్నప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఇది ఫెడరలిజంలో ఉంటున్న ఒక ఇష్యూ అనమాట. ఏంది సార్ ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్ అంటే, అవునండి. సో ఫస్ట్ ఒక సింపుల్ ఓవర్వ్యూ తెలుసుకున్నారంటే తర్వాత ఆర్టికల్లో వెళ్తున్న కొద్ది మీకు ఏంటంటే సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇది, సో ఈ సమస్య అంతా ఎక్కడ జరుగుతుందంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే యాక్చువల్గా రీసెంట్గానే ఏంటంటే మే 2023లో ఎప్పుడండి, ఇక్కడ ఇది చాలా చాలా క్రిటికల్ ఇష్యూ, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్తాము. ఢిల్లీ ఇష్యూ అని చెప్తున్నాను. ఏంటిది ఢిల్లీ ఇష్యూ. ఈ ఢిల్లీ ఇష్యూ చాలా వైలెంట్గా, చాలా ఎక్కువగా ఒక ప్రాబ్లమేటిక్గా మారడానికి కారణం ఏంటంటే, సో యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా ఏంటంటే మే 2023 ఇదంతా సమస్యగా మారడానికి కారణం మే 2023లో ఏంటంటే, సో ప్రెసిడెంట్ వచ్చేసి, మన ఇండియా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ఒక ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చారు. మరి ఆర్డినెన్స్ అంటే ఏంటి సార్ అని అడగండి, అది కూడా నేను మీకు లాస్ట్లో వివరిస్తాను. ఆర్డినెన్స్ అనేది ఆర్టికల్ 123లో ప్రెసిడెంట్కి ఇచ్చిన స్పెషల్ పవర్. సో ఎప్పుడైతే మన యొక్క పార్లమెంట్ సెషన్లో ఉండదు, పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు సో ఇక్కడ ఏంటంటే ఒక ఆర్డినెన్స్ అనేది ప్రెసిడెంట్ అనేది పాస్ చేయొచ్చు అనమాట. సో దీని యొక్క వ్యాలిడిటీ ఒక 6 months 6 weeks దాకా ఉంటుంది. అవన్నీ మనం చూద్దాము తర్వాత. ఏం ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అంటే, సో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. సో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. సో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. సో ఇక్కడ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఆర్డినెన్స్, ఆఫ్ ఢిల్లీ ఆర్డినెన్స్ 2023, ఆఫ్ ఢిల్లీ ఆర్డినెన్స్ 2023 అనేది తీసుకొచ్చారనమాట. సో ఈ ఆర్డినెన్స్లో ఏం తీసుకొచ్చారు ఏంటి అంటే, ముఖ్యంగా ఏంటంటే ఇది దేని గురించి చెప్తుందంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఢిల్లీ. సో దేని గురించి ఇది ఈ ఆర్డినెన్స్ అనేది, అడ్మినిస్ట్రేషన్. సో ఈ విషయం మీకు గుర్తు, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సర్వీసెస్. సో ఢిల్లీలో ఉన్న సర్వీసెస్ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీలో ఉంటున్న సర్వీసెస్ని ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేయాలి, నేనా నువ్వా అనేటువంటి విధంగా అనేది రావడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పవర్. సో ఈ యొక్క ఆర్డినెన్స్ ఏం చేస్తుందంటే పవర్ టు, సో చూడండి పవర్ టు లెఫ్టినెంట్ గవర్నర్. లెఫ్టినెంట్ గవర్నర్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో సో వారికి పవర్ టు లెఫ్టినెంట్ గవర్నర్ అనమాట. సో గవర్నర్ అంటే ఇంతకు ముందు ఏంటి ఈ సర్వీసెస్ అన్నిటి మీద కూడా సో ఇక్కడ ఏంటి ఎవరికి పవర్ ఉండేది, ఎలక్టెడ్ గవర్నమెంట్కి అనేది ఉండేదన్నమాట. సో కాకపోతే ఇప్పుడు ఏం చేశారు, పవర్ అనేది లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారు. పవర్ టు లెఫ్టినెంట్ గవర్నర్ త్రూ ద ఆర్డినెన్స్. సరే ఇక్కడ క్లియర్. సో అలాగే ఏంటంటే ఈ ఆర్డినెన్స్ అనేది రావడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఇంతకుముందు ఏంటంటే ఇష్యూ ఏంటి, కంట్రోల్ ఓవర్ సో కాల్డ్ సర్వీసెస్. సో ఇక్కడ చూడండి కంట్రోల్ ఓవర్ సర్వీసెస్ అనేది చూడండి ఈ ఇష్యూ వచ్చినప్పుడు కంట్రోల్ ఓవర్ ద సర్వీసెస్ నీకా నాకా అనేసి వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయింది. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఏంటంటే సో కంట్రోల్ ఆఫ్ ద సర్వీసెస్ చూడండి ఎక్స్క్లూడింగ్ పోలీస్, చూడండి పోలీస్ పబ్లిక్ ఆర్డర్ మరియు ల్యాండ్, ఈ మూడింటిని ఎక్స్క్లూడ్ చేసి మినహాయించి రిమైనింగ్ అంతా ఎవరికి పవర్ ఇచ్చారు, రిమైనింగ్ అంతా కూడా ఎవరి హ్యాండ్ ఓవర్లో పవర్ ఇచ్చారు అంటే ఢిల్లీ గవర్నమెంట్. రిమైనింగ్ ఇన్ ఢిల్లీ గవర్నమెంట్. సో చూడండి ఢిల్లీ గవర్నమెంట్. ఇక్కడ సింపుల్గా మీకు ఒక విషయం క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి ఆర్డినెన్స్ రావడానికి కారణం ఏంటి, ఇప్పుడు కంట్రోల్ ఓవర్ ద సర్వీసెస్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పోలీసు పబ్లిక్ ఆర్డర్ ల్యాండ్ తప్ప మిగతా అవన్నీ కూడా ఏంటంటే సో వీళ్ళ కంట్రోల్ ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంటుంది ఎందుకని ఇక్కడ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ తర్వాత దాన్ని అతిక్రమిస్తూ వచ్చింది ఈ యొక్క ఆర్డినెన్స్ అనేది. సో అలాగే ఈ ఆర్డినెన్స్ అనేది ఏం తీసుకొచ్చింది, సో ఈ ఆర్డినెన్స్ ఏం తెచ్చిందంటే సో వాళ్ళు తెచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ. సో వారు ఏం ఫామ్ చేశారు, NCCSA అంటే ఏంటి, ఇది ఒక నేషనల్. సో ఇక్కడ ఏం ఫామ్ చేశారు, నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ. సో సివిల్ సర్వీస్ అథారిటీ అనేది ఫామ్ చేశారనమాట. సో ఈ అథారిటీ ఏం చేస్తుంది, ఈ NCCSA అనేది ఏం చేస్తుందంటే చూడండి అపాయింట్ అంటే సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పారనమాట.
సో ఇది ఏంటంటే అంతకుముందు ఎవరి దగ్గర ఉంది, ఢిల్లీ గవర్నమెంట్ చేతిలో ఉంది. సరే ఉంటే ఉండింది సార్, దీనికి ఎందుకు సార్ సమస్య అంటే ఇక్కడ మనకి సో ఈ ఆర్డినెన్స్తో వచ్చిన సమస్య ఏంటంటే సుప్రీంకోర్టు ఒక విషయం చెప్తుందండి. సో దాన్ని ఏమంటారంటే సో ఇక్కడ ఇంకొక విషయం మీకు తెలియాలి, దట్ ఈస్ అవర్ ట్రిపుల్ చైన్. సో దాన్ని ఏమన్నామంటే ట్రిపుల్ చైన్. సో చూడండి, ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ, ఇది కూడా హిందూలో ఇంతకుముందు ఆర్టికల్గా వచ్చింది. సో ఒకసారి మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి, ఈ క్లాస్ మీరు విన్నారు అంటే మళ్ళీ అప్కమింగ్ క్లాసెస్లో మళ్ళీ ఈ టాపిక్ నేను తీసుకురాను అనమాట. సో మీకు ఎప్పుడు చెప్పినా కానీ యూ నీడ్ టు రిఫర్ ద సో కాల్డ్ కంటెంట్. అందుకని రెగ్యులర్గా ఫాలో అవుతూ వచ్చారంటే కంటెంట్ అనేది మీకు క్లారిటీగా ప్రతి సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఇదే న్యూస్ అనేది మీకు మల్టిపుల్ టైమ్స్ వస్తూనే ఉంటుంది. సో అదే అంటే ఏంటంటే హిందూలోనో ఇంకో న్యూస్ పేపర్లోనో ఎడిటోరియల్లోనో వస్తూనే ఉంటుంది. ఇది కామన్ న్యూస్. ఇంకో 2-3 నెలల దాకా ఈ న్యూస్ అయితే తగ్గదండి. సో మళ్ళీ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ ఈ న్యూస్ అనేది తగ్గకుండా వస్తూనే ఉంటుంది. సో అప్పుడు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ డేటా తెలిస్తేనే మీకు ఆన్సర్ అయితే తెలుస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ, ఇది గ్యారంటీ చేసేది అంటే సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీన్ని గుర్తిస్తుంది. సో ఇందులో ఏంటంటే సో ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ సివిల్ సర్వెంట్స్ ఉంటారు. సివిల్ సర్వెంట్ అంటే మీరు ఎంత ప్రిపేర్ అవుతున్నారంటే మీరంతా ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు అంటే మీరంతా సివిల్ సర్వెంట్స్ అన్నమాట. సో వీళ్ళు వచ్చేసి అకౌంటబుల్. సో వీళ్ళంతా కూడా ఎవరికి అకౌంటబుల్ టు క్యాబినెట్. సో వీళ్ళంతా కూడా క్యాబినెట్కి అకౌంటబుల్ అనమాట. సో అలాగే ఏంటంటే క్యాబినెట్ ఏదైతే ఉందో సో ఆ క్యాబినెట్ ఏదైతే ఉందో ఆ క్యాబినెట్ వచ్చేసి అకౌంటబుల్. సో క్యాబినెట్ వచ్చేసి అకౌంటబుల్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఏంటి, సో ఇక్కడ అసెంబ్లీస్ ఉంటాయి చూసారా, సో దానికి ఏంటంటే వీళ్ళు అకౌంటబుల్ అన్నమాట. సో ఇక్కడ క్లియర్. తర్వాత ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో లెజిస్లేచర్, సో ఈ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో అది అకౌంటబుల్ టు ఎవరు, అకౌంటబుల్. సో దే ఆర్ అకౌంటబుల్ టు ఎలక్టోరేట్. ఎలక్టోరేట్ అంటే ఎవరు, మనమే కదండి. ఎలక్టోరేట్ అంటే ఓటు వేసే ప్రజలు అన్నమాట. సో చివరికి ఏంటంటే ఏ విషయమైనా కానీ ఏ పనైనా సరే డెమోక్రసీలో ఈ ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దిస్ ఈజ్ కాల్డ్ అస్ అ బెడ్ రాక్ ఆఫ్, సో చూడండి, బెడ్ రాక్ ఆఫ్ డెమోక్రసీ, బెడ్ రాక్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అంటే ఏదైనా సరే చివరికి ప్రజలకు అకౌంటబుల్గా ఉండాలి అనేదే వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ సో చాలా జాగ్రత్తగా చూశారు అంటే ఇక్కడ చూడండి ఆర్డినెన్స్ పాస్ చేశారు కదండి. సారీ, ఆర్డినెన్స్ అనేది పవర్ ఎవరికి ఇచ్చింది, ఆర్డినెన్స్ పవర్ టు లెఫ్టినెంట్ గవర్నర్, లేదంటే లెఫ్టినెంట్ గవర్నర్. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ అనేది ఎలక్టెడ్ కాదండి. సో అంటే సో ఇక్కడ పవర్ అనేది లెఫ్టినెంట్ గవర్నర్. సో ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ మరియు ఎవరికి ఇవ్వాలి, గవర్నమెంట్కి ఇవ్వాలి. కానీ ప్రజలు ఎన్నుకున్నది ఎవరు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరు, గవర్నమెంట్ కదండి. సో అంటే పవర్ ఎవరి దగ్గర ఉండాలి, గవర్నమెంట్ దగ్గరే ఉండాలి. వీళ్ళొక లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర ఉండకూడదు అనేది ఇక్కడ చెబుతున్న ఒక విషయం. అందుకని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే చూడండి, ఆర్డినెన్స్ అనేది పవర్ టు లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు అనేది ఎవరికి ఇచ్చిందంటే పవర్ టు, సో పవర్ టు ఢిల్లీ గవర్నమెంట్. ఎందుకని ఢిల్లీ గవర్నమెంట్కి ఈ సుప్రీంకోర్టు ఎందుకు పవర్ ఇచ్చిందంటే ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ కారణంగానే ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనం వచ్చామంటే ఇప్పుడు చూడండి ఇక్కడ గవర్నెన్స్. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే చూడండి ఆర్డినెన్స్. సో ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఈ ఆర్డినెన్స్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఆర్డినెన్స్తో వచ్చిన సమస్యలు ఏంటి. ఇక్కడ చూడండి ఆర్డినెన్స్ అనేది క్లియర్గా ఏంటి, సో లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో సో లెఫ్టినెంట్ గవర్నర్కి ఏంటి, సో చాలా వరకు పవర్ టు అపాయింట్. సో పవర్ టు అపాయింట్ ఏమి ఇచ్చారు, పవర్ టు అపాయింట్ బ్యూరోక్రటిక్ పొజిషన్. సో బ్యూరోక్రటిక్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వారిని అపాయింట్ చేసే పవర్ టు అపాయింట్ బ్యూరోక్రటిక్ పొజిషన్స్ ఇన్ ఢిల్లీ అన్నమాట. అంటే ఢిల్లీ గవర్నమెంట్ కంటే కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్ ఎక్కువగా అయింది అపాయింట్మెంట్స్ విషయంలో, అలాగే ట్రాన్స్ఫర్ విషయంలో. బట్ ఇది ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ, ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరిది, ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడూ కూడా ఎవరంటే ఖచ్చితంగా ఏంటంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ది. మన డెమోక్రసీలో ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క సోల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అపాయింట్ చేయడం, బ్యూరోక్రాట్స్ వాళ్ళందరినీ అపాయింట్ చేయడం కానీ ఇవన్నీ చేయడం కానీ. సో ఇక్కడ ఆర్డినెన్స్ ఏం చెప్తుందంటే సో చూడండి, ఇఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్
డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే వీళ్ళిద్దరు యొక్క మనస్పర్ధాలు ఏమన్నా వచ్చిందంటే ఆ ఒపీనియన్ వచ్చినప్పుడు ఏంటంటే సో చూడండి, లెఫ్టినెంట్ గవర్నర్ ప్రివైల్స్ అంటే ఖచ్చితంగా గవర్నర్ యొక్క మాట పై చేయగా అనేది ఆర్డినెన్స్ చెప్తుంది. అది ఎలా ఒక ఎలక్టెడ్ డెమోక్రసీలో కరెక్ట్ అనేది ఇక్కడ సమస్యగా అనేది మారిందనమాట. సరే, తర్వాత మనం తీసుకున్నామంటే ఈ యొక్క ఇష్యూ అనేది ఏంటంటే మనకి కాన్స్టిట్యూషనల్గా కూడా మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆర్డినెన్స్ వచ్చిన సమస్యలు అంటే మన కాన్స్టిట్యూషన్ ఏమిస్తుంది. సో చూడండి, కాన్స్టిట్యూషన్ అనేది ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఎలక్టెడ్ గవర్నమెంట్కి పవర్ ఇస్తుంది. సో కాన్స్టిట్యూషన్ ఏమంటుంది, సో ఒక విషయం తెలుసుకోండి, కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడూ కూడా పవర్ టు ఎలక్టెడ్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ అనేది ఎలక్టెడ్ గవర్నమెంట్కే పవర్ అనేది ఇస్తుంది. సో అక్కడ లేదు అంటే ఏంటి, దిస్ వైలేట్స్ కాన్స్టిట్యూషన్ చెప్పచ్చా, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన దానికన్నా కానీ ఆర్డినెన్స్ అనేది అతిక్రమిస్తుంది. సో అందువల్ల వైలేట్స్ కాన్స్టిట్యూషన్ అనేది కూడా చెప్తున్నాను అనమాట. అలాగే ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్ అనేది ఇంక్రీస్ అవ్వడం అనేది మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. అలాగే ఏంటి, ఇట్ డిస్టర్బ్స్ ఫెడరలిజం. ఏంటిది, ఇట్ డిస్టర్బ్స్ ఫెడరలిజం అనమాట. ఫెడరలిజం అనేది కాన్స్టిట్యూషన్లో ఒక ముఖ్యమైన అంశం. సో బేసిక్ స్ట్రక్చర్ ఫీచర్. సో అందువల్ల దాన్ని ఇది అతిక్రమిస్తుంది కాబట్టి ఇది చాలా పెద్ద ప్రభావం కలిగిస్తుంది అనేది వాళ్ళు స్ట్రిక్ట్గా అనేది చెప్తున్నారనమాట. సో ఇది ఇక్కడ వస్తున్న సమస్య. అలాగే గవర్నెన్స్లో ఇష్యూస్ ఏంటి, సో ఇక్కడ ప్రాబ్లమ్ ఇన్ గవర్నెన్స్ అంటే అక్కడ పరిపాలించడానికి, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి అనేది తీసుకుంటున్నాము. అంటే గవర్నెన్స్లో ఏంటంటే ఇక్కడ అన్సర్టెనిటీ అంటే ఏంటి, ఇక్కడ ఎవరిని అపాయింట్ చేస్తారు, ఎవరు మాటలు వినాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఎవరికి, బ్యూరోక్రాట్స్కి. ఎందుకని, ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఏం చేస్తారండి, సో వాళ్ళు ప్రజలకు సేవలనే చేస్తారు. సో ఎప్పుడైతే ఈ అన్సర్టెనిటీ ఇన్ వర్క్, సో అన్సర్టెనిటీ అమాంగ్ సివిల్ సర్వెంట్స్ మధ్యలో ఎవరికి రెస్పాండ్ అవ్వాలి, ఎవరికి మనం ఆన్సర్ చేయాలి అనే వీళ్ళ ఇద్దరి మధ్య జరుగుతున్న పవర్ టెస్ట్లో వాళ్ళు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ వాళ్ళు చెబుతున్న ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి, దీనివల్ల ఎప్పుడైతే గవర్నమెంట్ సర్వెంట్స్ మధ్య ఒక అన్సర్టనిటీ ఉంటుందో ఇక్కడ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ డిలేడ్. సో ఏంటి, డెలివరీ ఆఫ్ సర్వీసెస్, సో అంటే పబ్లిక్ సర్వీసెస్, ప్రజలకు అందిస్తున్న సేవలు ఏవైతే ఉన్నాయో ఆ పబ్లిక్ సర్వీసెస్ అనేది సరిగా అందలేకపోవడం అనేది చెప్తున్నాను అనమాట. సర్వీసెస్ కానీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఏంటంటే డిస్టర్బ్ అంటే ఏంటి, నార్మల్గా ఏంటంటే వీళ్ళు చాలా ఈజీగా వర్క్ అవుతున్నవన్నీ కూడా ఇక్కడి నుంచి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పవర్ స్ట్రగుల్లో ఏంటంటే దే ఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్. సో అలాగే ఇక రానున్న కాలంలో ఈ యొక్క సివిల్ సర్వెంట్స్ని నేను కంట్రోల్ చేయాలా, నువ్వు కంట్రోల్ చేయాలా అనేది ఒక పక్క లెఫ్టినెంట్ గవర్నర్కి, ఇంకోవైపు ఏంటంటే ఈ యొక్క మన యొక్క సో కాల్డ్ ఢిల్లీ గవర్నమెంట్కి ఇష్యూ వస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే రానున్న కాలంలో ఇది చాలా పెద్ద ఇంపాక్ట్గా, సో ఏంటి డెమోక్రటిక్ ఫెయిల్యూర్ అని కూడా చెప్పచ్చు. సో ఈ డెమోక్రటిక్ ఫెయిల్యూర్స్కి దారి తీస్తుందని చెప్తున్నారు. అలాగే ఇంకా చెప్పాలంటే ఇట్ హ్యాంపర్స్ అడ్మినిస్ట్రేషన్, అంటే ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బందిగా అవుతుంది. హ్యాంపర్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ ఆఫ్ ఢిల్లీ. సో ఢిల్లీని గవర్నెన్స్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఒక క్యాపిటల్లో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కన్ఫ్యూజన్ దేనికోసం ఉంటుంది, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎవరికి ఏ రోల్ ఇవ్వాలి, ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి అనే దాని మీద ఏంటంటే కన్ఫ్యూజన్స్ అనేది పెరిగిపోతూ వస్తుంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా చాలా పెద్ద సమస్యలుగా ఉంది. అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి, ఇంకొక పాయింట్ తెలుసుకుందాము. ఇందులో చాలా విషయాలు దాగున్నాయని చెప్పాను, అందుకే ఈ యొక్క న్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 239A. సో ఇది ఇంకొక ఆర్టికల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే సో మన యొక్క సుప్రీంకోర్టు స్క్రూటినీ చేసినప్పుడు ఈ ఆర్టికల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉండే ఆర్టికల్ అండి. సో ఈ కాన్స్టిట్యూషన్లో ఉండే ఆర్టికల్ని ఆర్డినెన్స్ అనేది వైలేట్ చేస్తుంది. సో చూడండి, ఆర్డినెన్స్ వైలేట్స్ ద ఆర్టికల్, ఆర్డినెన్స్ వైలేట్స్ ద కాన్స్టిట్యూషన్, ఆర్డినెన్స్ వైలేట్స్ ద కాన్స్టిట్యూషన్ అనడానికి ఒక నిదర్శనం ఈ ఆర్టికల్ అనేది. ఈ ఆర్టికల్ ఏంటి, ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకున్నాం. ఈ ఆర్టికల్ అనేది 69th అమెండ్మెంట్ యాక్ట్
1991లో ఏంటంటే ఒక స్పెషల్ స్టేటస్గా వచ్చింది. సో స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇచ్చారు? ఈ యొక్క సో ఢిల్లీకి అనమాట. సో ఎప్పటి నుంచో ఢిల్లీ వచ్చి సపరేట్ స్టేట్ స్టేటస్ అనేది అడుగుతున్నారు. సో సపరేట్ స్టేట్ స్టేటస్ ఇవ్వలేక ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చారు. ఎవరి యొక్క రికమెండేషన్ ప్రకారం, సో ఎవరి యొక్క ఆలోచన ప్రకారం, సూచన ప్రకారం, ఏ కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారం అనేది కూడా మీకు ఎగ్జామ్స్లో అడగచ్చు కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. సో అది ఎవరంటే బాలకృష్ణన్. సో ఆర్టికల్ 239AA ఎలా వచ్చింది? సో బాలకృష్ణన్ కమిటీ అనమాట. సో బాలకృష్ణన్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఈ యొక్క ఆర్టికల్ 239AA అనేది 69th అమెండ్మెంట్ యాక్ట్లో 1991లో అనేది ఇంట్రొడ్యూస్ అనేది చేశారనమాట. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే సో ఇక్కడ క్లియర్గా ఈ కమిటీ ద్వారా ఫామ్ అయిన 239AAలో ఏం చెప్పారు అంటే సో ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో అంటే ఏంటి? లెజిస్లేచర్. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఢిల్లీ. సో ఢిల్లీ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో సో వాళ్ళకి ఏంటంటే పవర్ ఆఫ్ మేకింగ్ లా. సో ఇక్కడ ఏంటంటే పవర్ ఆఫ్ మేకింగ్ లా అనేది పవర్ ఆఫ్ మేకింగ్ లా, స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్ ఏదైతే ఉందో సో వాటి మీద చట్టాలను పవర్ ఆఫ్ మేకింగ్ లా సో అనేది ఈ యొక్క ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అనేది ఇచ్చినారనమాట. సో అందులో ఏంటంటే ఎక్సెప్ట్, సో ఇక్కడ ఇంకొక కండిషన్ ఇచ్చారు, ఎక్సెప్ట్ పోలీస్. సో ఏంటి? ఎక్సెప్ట్ పోలీస్, పబ్లిక్ ఆర్డర్. సో పోలీస్, పబ్లిక్ ఆర్డర్ అండ్ సో కాల్డ్ ల్యాండ్. ఈ 3 విషయాలు తప్ప మిగతా వాటిన్నిటిలో కూడా ఎప్పుడు కూడా కాన్స్టిట్యూంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకే పవర్ ఉంటుంది అనేది చెప్తున్నారు. అలాగే ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారు ఎయిడ్ అండ్ అడ్వైస్ అంటే వాళ్ళు స్వయానా యాక్ట్ చేయకూడదు, కానీ ఎయిడ్ అండ్ అడ్వైస్ కానీ యాక్ట్ అవ్వాలి. అలాగే ఏంటంటే ఏదైనా కానీ సో ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే వారు ఎయిడ్ అండ్ అడ్వైస్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అతను రికమెండ్ చేయాలి, కానీ తను స్వయానా నిర్ణయాలు కానీ సో ఇక్కడ గవర్నమెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఉండకూడదు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా క్లియర్గానే చెప్పారు. సో ఇక్కడ డ్వెల్ కంట్రోల్లో ఏంటంటే ఈ యొక్క పవర్ టసల్ని ఓవర్కమ్ చేయడానికి ఇలాంటి ఒక కండిషన్స్ అనేది క్లియర్గానే చెప్పున్నారు. సో ఇది కాకపోతే ఇక్కడ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్నే వాళ్ళు అతిక్రమిస్తున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో మొత్తానికైతే ఈ ఆర్టికల్ని మళ్ళీ ఒకసారి సింపుల్ రివిజన్ చేస్తారు చూడండి. సో ఫస్ట్ నుంచి చాలా కొద్దిగా లెంతీ కంటెంట్ కాబట్టి మీకు కొద్దిగా కన్ఫ్యూషన్స్ ఉండొచ్చు. ఢిల్లీలో ఏంటి? సో ఎవరు ఈ యొక్క సివిల్ సర్వెంట్స్ని అపాయింట్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారంటే పవర్ స్ట్రగుల్ ఒకవైపు గవర్నర్కి, అలాగే ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్కి, అలాగే ఏంటంటే ఒకవైపు ఉంటున్న సుప్రీంకోర్టు, తర్వాత ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు. తర్వాత ఏంటంటే ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే ఏంటో విన్నారు. అలాగే ఆర్డినెన్స్లో వస్తున్న సమస్యలు ఏందో విన్నాము. అలాగే గవర్నెన్స్లో వస్తున్న సమస్యలు ఏందో విన్నాము. తర్వాత కాన్స్టిట్యూషనల్గా ఏ ఆర్టికల్కి ఇది ఇబ్బంది కలిగిస్తుందో కూడా మనం అర్థం చేసుకున్నాం. సో ఇది ఓవరాల్గా క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద కంటెంట్. ఒక కంటెంట్ని బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకెళ్తూ ప్రతి ఒక్కటి డీటెయిల్గా స్టడీ చేసినప్పుడు మీకు ఆర్టికల్ అనేది అర్థమవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. రాహుల్ బ్యాక్ ఇన్ పార్లమెంట్ మే ఓపెన్ ద డిబేట్ ఆన్ నో ట్రస్ట్ మోషన్. నో ట్రస్ట్ మోషన్ అంటే ఏంటి? నో కాన్ఫిడెన్స్ మోషన్. సో ఇక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాలు మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏంటంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మీకు ఎక్కడైనా మీ యొక్క కాన్స్టిట్యూషన్లో ఇచ్చున్నారంటే నో అనేది ఆన్సర్. ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ కానీ నో కాన్ఫిడెన్స్ కానీ డైరెక్ట్గా ఒక మోషన్స్ గురించి, ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మన యొక్క కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదండి. ఇదేంటి సార్, కాన్స్టిట్యూషన్గా ఆర్టికల్ 75 క్లాస్ 3 నో కాన్ఫిడెన్స్ మోషన్ని పవర్ ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్కి అయిన పవర్ అయితే ఆర్టికల్లో ఉంటుంది. కానీ ఇదే మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన ట్విస్ట్ అన్నమాట. సో ఇక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి బ్యాక్గ్రౌండ్ డేటా అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందులో అంటే పార్లమెంటరీ డెమోక్రసీలో మనం చూస్తున్న పార్లమెంటరీ డెమోక్రసీలో ఏదైతే ఉంటుందో ఈ డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఎందుకంటే ఇందులో ఏంటంటే పార్లమెంటరీ డెమోక్రసీలో గవర్నమెంట్ చూడండి, గవర్నమెంట్ ఇన్ పవర్. సో గవర్నమెంట్ ఇన్ పవర్ వచ్చేసి సో ఇక్కడ డైరెక్ట్లీ ఎలక్టెడ్ హౌస్కి రెస్పాన్సిబుల్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ పార్లమెంటరీ డెమోక్రసీలో ఈ యొక్క గవర్నమెంట్ ఇన్ పవర్కి ఖచ్చితంగా ఏంటంటే మనం ఒక కమాండింగ్ పవర్ లాగా ఇది ఏంటంటే ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఉంటుంది. సో అందువల్ల సో పార్లమెంటరీ డెమోక్రసీలో నో కాన్ఫిడెన్స్ మోషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే కాన్స్టిట్యూషనల్గా తీసుకున్నా అంటే ఆర్టికల్ 75 క్లాస్ 3 ఆర్టికల్ 75 క్లాస్ 3లో మనకి ఏం చెప్తుందంటే సో ఇక్కడ ఒక్క విషయం చెప్తుంది క్లియర్గా,
ఏంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఇక్కడ ఏంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సో ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ సో ఏంటిది కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు హూమ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. సో లోక్సభకి ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఖచ్చితంగా డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ అంటున్నారు. సో ఆ డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీని తెలుపుతున్న విషయమే ఈ యొక్క సో కాల్డ్ నో కాన్ఫిడెన్స్ మోషన్. సో అలాగే ఏంటంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది అంటే సో ఇట్ క్యాన్ బి మూవ్. సో ఇక్కడ సో ఇంకొద్ది స్పేస్ తీసుకుని బ్యాక్ రాస్తాను, ఇప్పుడు కొద్దిగా స్పేస్ వస్తుందో చూద్దాం. అలాగే పర్ఫెక్ట్గా ఈ యొక్క కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేశాను. సో ఇక్కడ ఒక క్లియర్ కట్ నోట్స్ వస్తుంది అనేసి ఇక్కడ ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఎక్కడ ఇవ్వడం జరిగిందంటే రూల్ బుక్ ఆఫ్ సో ఏంటది రూల్ బుక్ ఆఫ్ లోక్సభలో. సో గుర్తుపెట్టుకోండి రూల్ బుక్ ఆఫ్ లోక్సభలో రూల్స్ ఆఫ్ లోక్సభ అంటారు, రూల్ బుక్ కూడా కాదు, రూల్స్ ఆఫ్ లోక్సభ అన్నాం. సో రూల్స్ ఆఫ్ లోక్సభలో పర్టికులర్గా ఏంటంటే రూల్ 198లో క్లియర్గా ఏంటంటే మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి ఇచ్చారు. సో ఇప్పుడు సార్ అంటే ఇది కాన్స్టిట్యూషన్లో ఇవ్వలేదంటే నో, కాన్స్టిట్యూషన్లో డిడ్ నాట్ మెన్షన్. సో ఇక్కడ క్లియర్గా మనకు ఒకటి తెలిసింది డిడ్ నాట్ మెన్షన్. సో కాల్డ్ కాన్ఫిడెన్స్ కానీ అలాగే ఏంటంటే నో కాన్ఫిడెన్స్ అయినా మనకి ఖచ్చితంగా ఏంటంటే మన యొక్క లోక్సభలో మన యొక్క సోకాల్ కాన్స్టిట్యూషన్లో అయితే మెన్షన్ చేయలేదు. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 75 క్లాస్ 3లో మాత్రమే అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ అని ఇచ్చారు. ఈ యొక్క రూల్ ప్రకారమే ఏంటంటే మనకి సో కాల్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పవర్లోకి అనేది వస్తుంది. సో ఇక్కడ హూ క్యాన్ ఇంట్రడ్యూస్ హూ అన్నప్పుడు ఏంటంటే ఎనీ లోక్సభ ఎంపీ, లోక్సభలో ఉండే ఎంపీ ఎవరైనా ఉన్నా కానీ వారు ఏంటంటే ఇంట్రడ్యూస్ అనమాట. సో ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే సపోర్ట్ ఆఫ్ సో ఖచ్చితంగా ఏంటంటే కొంతమంది సపోర్ట్ ఉండాలి, దట్ ఈస్ సపోర్ట్ ఆఫ్ 50 సో ఎంపీస్ అంటే 50 సో కాల్డ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఎంపీస్ ఆఫ్ లోక్సభ వారి యొక్క సపోర్ట్తోనే ఈ మోషన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. అలాగే ఓన్లీ ఇన్ లోక్సభ అంటే ఏంటి ఈ మోషన్ అనేది లోక్సభలో మాత్రమే మనం ఇంట్రడ్యూస్ చేసే పవర్ అనేది ఉంటుంది, ఇతర ఎక్కడా కూడా ఇంట్రడ్యూస్ చేయలేము. సో ఇక్కడ క్లియర్ నాట్ ఇన్ రాజ్యసభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ మనం ఇంట్రడ్యూస్ చేయలేము. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ 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 క్రూషియల్. సో వెన్ ఐ గో టు ద హిస్టరీ అంటే చరిత్రకు వెళ్ళిపోయామంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్కి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ టైం వచ్చేసి 1963లో దట్టు కూడా ఏంటంటే నెహ్రూ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా అనేది నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది తీసుకొచ్చారనమాట. సో అలాగే ప్రస్తుతానికి టోటల్ సో ఇక్కడ చూడండి టోటల్ అనేది ఈ దీంతో కూడా కలిపి సో అంటే ప్రస్తుతం ఇప్పుడు తీసుకొచ్చారు కదా దీంతో కూడా టోటల్ కలిపి 27 నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు అనమాట. సో అలాగే నో కాన్ఫిడెన్స్ మోషన్ హై అగెయిన్స్ట్ అంటే ఎక్కువగా ఎవరికి అగెయిన్స్ట్గా అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనమాట. ఇందిరాగాంధీ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గానే ఎక్కువగా ఏంటంటే నో కాన్ఫిడెన్స్ మోషన్స్ అనేది తీసుకొచ్చారు. ఎన్నిసార్లు అంటే 15 మొత్తం 27 మన ఓవరాల్గా తీసుకొచ్చిందంటే అందులో చాలా వరకు 15 వరకు ఇందిరాగాంధీ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గానే తీసుకొచ్చారనమాట. దిస్ ఇస్ అ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ యువర్ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇది ఎలా పాస్ చేస్తారు సార్ అంటే లోక్సభలో ఫస్ట్ సబ్మిట్ చేస్తారు, గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వాలి, రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత అపోజిషన్కి ఆపర్చునిటీ ఇస్తారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత సో తర్వాత ఏంటంటే లోక్సభలో అందరూ కూడా పాస్ చేస్తారు. ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయ్యి అక్కడ ఆమోదం తెలిపారు అంటే ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ అనేది ఏంటంటే సో రిజైన్ అనేది చేయాలన్నమాట. సో గవర్నమెంట్ ఖచ్చితంగా రిజైన్ చేయాల్సి వస్తుంది, లేదంటే గవర్నమెంట్ అలాగే కంటిన్యూ అవుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఇక్కడ చూడండి ఇండియన్ మేడ్ సిరప్ ఫౌండ్ కంటామినేటెడ్ ఇన్ ఇరాక్ అలర్ట్ WHO. సో ఇక్కడ వన్ ఆఫ్ ద సీరియస్ అలిగేషన్స్ అండి. దీని గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ డేటా మనం స్టడీ చేయాలా. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మన ఇండియా యొక్క సిరప్ కంపెనీ సో చూడండి వన్ బ్యాచ్ ఆఫ్ కోల్డ్ అవుట్ అనే ఒక సిరప్ కంపెనీ ఏంటంటే పారాసిటమాల్ అండ్ ఫెనిరామైన్ కాంబినేషన్తో సిరప్ అనేది ఉంటుంది. సో ఇక జ్వరాలు వీటన్నింటికి కూడా వాడుతూ ఉంటారు.
సో ఇది ఏంటంటే ఇండియాకి చెందిన కంపెనీ, రిలేటెడ్ కంపెనీ. సో ఇక్కడ ఏంటంటే వీరు ఏంటంటే డబ్ల్యూహెచ్ఓకి రిపోర్ట్ చేశారు ఏంటంటే ఇక్కడ సబ్స్టాండర్డ్గా కంటామినేట్ అయిన డ్రగ్స్ అనేది డెలివరీ అవుతున్నట్టు చెప్పారు ఇరాక్లో అనమాట. సో అక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ కంటామినేటెడ్ అన్నారే. సో ఇక్కడ ఏమంటున్నారంటే ద యాక్సెప్టబుల్ సేఫ్టీ లిమిట్ ఆఫ్ బోత్ ఇథిలిన్ గ్లైకాల్ అండ్ డీథైలిన్ గ్లైకాల్ ఈస్ నో మోర్ 0.10% సెట్ ద యాడింగ్ దట్ టు ద డేట్. అంటే ఏమని ఇక్కడ సేఫ్టీ కన్సర్న్ గురించి చెప్తుంటే అక్కడ కంటామినేట్ అన్నారు కదా, అక్కడ కంటామినేట్ అయిన విషయం ఏంటంటే ద శాంపుల్ వాస్ ఫౌండ్ టు బి కంటైన్ ఏ అన్అక్సెప్టబుల్ అమౌంట్ ఆఫ్ డైఇథైల్ గ్లైకాల్ ఆఫ్ 0.25% అండ్ ఇథైల్ గ్లైకాల్ ఆఫ్ 2.1%. అంటే ఈ సిరప్లో ఉంటున్న పొల్యూటింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఒకటి డైఇథైల్ గ్లైకాల్ 0.25%, ఇథైల్ గ్లైకాల్ 2.1%. ఇక్కడ మనకి తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కంటామినెంట్స్ గురించి మనం తెలుసుకోవాలి. అసలు ఏంటంటే ఈ యొక్క ఇథైల్ గ్లైకాల్ ఏంటి, సో ఇక్కడ ఇథైలిన్ గ్లైకాల్ ఏదైతే ఉంటుందో ఇథైలిన్ గ్లైకాల్, సో ఇది ఏంటి, ఎందుకు సిరప్లో ఉపయోగించారు, సో ఇది ఎందుకు పొల్యూటెంట్ అనేది మనము తెలుసుకోవాలన్నమాట. సో దిస్ స్టాండ్స్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథైలిన్ గ్లైకాల్ గురించి మనం బేసిక్ స్టాండ్స్ అనేది తెలుసుకుందాం అన్నమాట. ఇది ఏంటంటే చాలా వరకు కలర్లెస్. సో దీనికంటూ ఒక ప్రత్యేకమైన కలర్ ఉండదు, కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్. సో ఏంటంటే స్మెల్ కూడా ఉండదన్నమాట. సో కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్ ఆల్కహాలిక్ కాంపౌండ్. సో ఇదేంటే ఆల్కహాలిక్ కాంపౌండ్ సార్ అంటే మనకి ఇవి మనకి టానిక్స్లో ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయండి. సో ఇది ఏంటంటే టానిక్స్లో ఆల్కహాలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. సో అండ్ ఆల్సో ఆర్డర్లెస్ ఆల్కహాలిక్ కాంపౌండ్. అలాగే ఏంటంటే ఇవి చాలా చాలా డేంజరస్ అండి. అందుకే టానిక్ని మీరు మందు తాగినట్టు బ్రాందీ విస్కీ ఇవి దొరకలేదని టానిక్ తాగేస్తుంటే సస్తారు. అందుకే ఏమంటే దీస్ ఆర్ ఫ్యాటల్ ఇఫ్ కన్జ్యూమ్డ్. ఫ్యాటల్ ఇఫ్ కన్జ్యూమ్డ్ అంటే మనం ఎక్కువగా వీటిని సపరేట్గా కన్జ్యూమ్ చేసామంటే ఖచ్చితంగా ఏంటంటే ఇది డేంజరస్ అన్నమాట. సో అలాగే ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే స్వీట్ టేస్టింగ్, చాలా వరకు స్వీట్గా అనేది ఉంటుంది, స్వీట్ టేస్టింగ్గా అనేది ఉంటుంది ఇథిలిన్ గ్లైకాల్. అలాగే ఏంటంటే ఇది చాలా వరకు ఏంటంటే సిరపీ అంటారు. సిరపీ అంటే ఏంటంటే సిరప్ ఎలా ఉంటుంది మనకి విస్కస్గా ఉంటుంది, అంటే తేనెలాగా అంత కొద్దిగా చిక్కగా అనేది ఉంటుంది. విస్కస్ లిక్విడ్లా ఉంటుంది మన యొక్క ఈ యొక్క కాల్డ్ ఈ యొక్క ఇథిలిన్ గ్లైకాల్ అట్ రూమ్ టెంపరేచర్. ఎక్కడ రూమ్ టెంపరేచర్లో విస్కస్గా అనేది ఉంటుందన్నమాట. రూమ్ టెంపరేచర్లో విస్కస్గా అనేది ఉంటుంది. అలాగే సార్ ఇది ఎక్కడ ఉపయోగిస్తారు సార్ అంటే మోస్ట్లీ ఇది టానిక్స్లో వాటిట్లో ఉపయోగించరండి. ఇది చాలా వరకు డేంజరస్ అని ఎందుకు చెప్తున్నారు అంటే దిస్ ఈజ్ మోస్ట్లీ యూస్డ్ ఇన్ ఆటోమోటివ్స్ అంటే ఏంటి, వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఆటోమోటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమోటివ్లో యాంటీ ఫ్రీజింగ్ కోసం, దీనికోసం యాంటీ ఫ్రీజ్గా దీన్ని మనం వాడతారనమాట. అలాగే చూడండి పాలిస్టర్స్. పాలిస్టర్స్ తయారీ చేస్తారు చూసారా, ఆ పాలిస్టర్ తయారీలో పాలిస్టర్ ఫైబర్స్లో ఏంటంటే దీన్ని ఒక రా మెటీరియల్స్లో అనేది ఉపయోగిస్తారనమాట. ఇలాంటి వాటిలో ఉపయోగించేది ఎందుకు సార్ టానిక్లో వచ్చింది అనేది మనము తెలుసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా దీని యొక్క యూజెస్ ఇంకా చాలా దారుణమైన విషయాల్లో యూజ్ చేస్తారండి. అవి ఏంటంటే హైడ్రాలిక్స్. హైడ్రాలిక్స్లో ఉపయోగిస్తారు. తర్వాత హైడ్రాలిక్ బ్రేక్ ఫ్లూయిడ్స్ అంటారు. హైడ్రాలిక్స్ బ్రేక్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉపయోగిస్తాము. ఇంక్ ప్యాడ్స్తో ఉపయోగిస్తారు, ఇంక్ ప్యాడ్లలో ఉపయోగిస్తారు. ఇంకా దారుణంగా కాస్మెటిక్స్లో ఉపయోగిస్తారు, పెయింట్స్లో ఉపయోగిస్తారు, ప్లాస్టిక్స్లో ఉపయోగిస్తారు, ఎక్సెట్రా ఇలాంటి వాటిటన్నిటిలో కూడా ఉపయోగిస్తారనమాట. సార్ మరి దీన్ని ఎందుకు సార్ మనము టానిక్లో చూసారా? అవునండి, టానిక్లో ఏంటంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఉపయోగించకూడదు. కాకపోతే దీన్ని ఏమంటారంటే అడల్టరెంట్ అంటే ఏంటంటే ఖర్చు తగ్గించడానికి వాళ్ళు ఏంటంటే పొల్యూటింగ్ ఎలిమెంట్. అడల్టరెంట్గా అనేది ఏంటంటే చూడండి ఎక్కువగా ఏంటంటే అడల్టరెంట్స్ ఇల్లీగల్లీ యూజ్డ్ ఇన్ డ్రగ్స్ అనమాట. అంటే ఈ యొక్క డ్రగ్స్ అంటే మళ్ళీ మీరు అక్కడ వెళ్ళిపోకండి, ఇది జనరల్గా టానిక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎందుకు ఉపయోగిస్తారు, అడల్టరెంట్స్ ఎందుకు ఉపయోగిస్తాడు టు కాస్ట్ తగ్గించడం కోసం, కాస్ట్ కటింగ్ చేయడం కోసం వీటిని ఉపయోగిస్తారన్నమాట. అలాగే ఫార్మా కంపెనీలు అనేది దీన్ని ఆల్టర్నేటివ్గా
అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే గ్లిజరిన్, ప్రొపెలిన్ వీటికి ఆల్టర్నేటివ్ అనేది ఉపయోగిస్తారు. కాకపోతే ఇది తక్కువ మోతాదులో ఉపయోగించాలి, కాకపోతే దీన్ని ఎక్కువ మోతాదులో ఉపయోగించాలంటే దిస్ ఇస్ డేంజరస్ అంటున్నారు. అంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇఫ్ ఇథిలిన్, సో ఎప్పుడైనా కానీ ఇథిలిన్ గ్లైకాల్ అనేది ఎక్కువ మోతాదులో మనం తీసుకున్నాము అంటే హెల్త్ ఎఫెక్ట్స్ ఏమేమవుతుందనేది మనం తెలుసుకున్నాం. హెల్త్ ఎఫెక్ట్స్ విషయంలో తెలుసుకున్నాము అంటే చాలా దారుణమైన ఎఫెక్ట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నర్వస్ సిస్టమ్, సో మన యొక్క మెదడును డ్యామేజ్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. తర్వాత డిప్రెషన్ లాంటివి వస్తుంది, నాసియా అనేది వస్తుంది. ఇప్పటి నుంచి మీకు టానిక్ చూస్తేనే ఒక భయం అనేది కూడా వేస్తుంది అనమాట. బట్ థింగ్ ఈజ్ దట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్ అండి. సో సేఫ్టీ నార్మ్స్ అనేది అబ్జర్వ్ చేసి ఉంటారు. కొన్నిట్లో మాత్రమే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిని WHOకి రిపోర్ట్ అనేది చేశారు. సో ఇలాంటివన్నీ ఎక్సెట్రా. సో ఇది ఒక డేంజరస్ థింగ్ అని చెప్తున్నారు. ఒకవేళ ఎక్సెస్గా ఈ యొక్క కాంపౌండ్ ఉన్నప్పుడు యూరిన్లో అనేది వెళ్ళిపోతుంది అంటున్నారు. కానీ మ్యాక్సిమం ఏంటంటే ఒకవేళ ఇంపాక్ట్ చేస్తే మాత్రం చాలా దారుణమైన హెల్త్ ఇంపాక్ట్స్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇది ఈ యొక్క ఇథిలిన్ గ్లైకాల్. సో ఇక్కడ ఇథిలిన్ గ్లైకాల్ అంటే ఏంటి, ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారు, దానివల్ల ప్రభావం ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది అనే విషయాలు మీరు క్లియర్గానే తెలుసుకున్నారు. సో ఓకే గైస్, సో ఇలాంటి మరిన్ని కంటెంట్, మరిన్ని క్వాలిటేటివ్ లెర్నింగ్, క్లియర్ కట్ నోట్స్ సబ్జెక్ట్ కావాలనుకున్నానంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి. అలాగే మీకైనా కంటెంట్ అనేది మీకు డిస్క్రిప్షన్స్లో అనేది సో మీకు పీడిఎఫ్గా అనేది మీ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మీరు జాయిన్ అయ్యి ఫాలో అవుతూ రావచ్చు అన్నమాట.